సెక్షన్ 8B ఆఫ్ ద ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద మ్యాండేటరీ నోటీస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఘోష్ కమిషన్ కరెక్ట్ అందా తప్పందా? ఘోష్ కమిషన్ ఇస్ కరెక్ట్, అపాయింట్మెంట్ ఇస్ కరెక్ట్, కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. ఎందుకంటే గతంలో మన కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అలా చాలా జడ్జ్మెంట్స్ ఉండే, ఆ జడ్జ్మెంట్ల ప్రకారం ఈరోజు ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు బేస్ చేసుకుని, ఎందుకంటే ఒక ఎవరైనా ఇప్పుడు ఏదైనా చర్య తీసుకునే ముందు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇందులో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు 8B కింద కోర్టు నమ్మి ఆ బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ఏది ఉందో దాన్ని చూపించుకొని ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అదే పాయింట్ 4 పాయింట్లు అడిగారు. 3 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ చట్టబద్ధత గురించి కూడా క్వశ్చన్ చేశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్ ఈజ్ ఇల్లీగల్ అన్నారు సెక్షన్ ప్రకారం. కానీ ఈ రోజు ఏమందంటే కోర్టు దాన్ని అల్లును అని చెప్పి వాళ్ళని డిలే చేస్తూ రెండో పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసారో దాన్ని బేస్ చేసుకొని అలిగేషన్స్ను వాళ్ళ చర్యలు తీసుకోవద్దు. ఎందుకంటే అలిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అడగాలి టు హియర్. సెక్షన్ 8B అనేది మ్యాండేటరీ, 8B 8C మ్యాండేటరీ, కాన్సిక్వెన్షియల్గా ఉండాలి. అవి రెండు లేవు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేసింది కిరణ్ బేడి వర్సెస్ ఎంక్వైరీస్ కమిషన్ దాని మీద. ఆ బేసింగ్ అండ్ జడ్జ్మెంట్ అండ్ సెవెరల్ జడ్జ్మెంట్స్ అలా ఉన్నాయి. ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా చేయలేదు గవర్నమెంట్ ఇష్టం. సుప్రీంకోర్టు మన హైకోర్టు ఏం చెప్పిందంటే ఈరోజు పర్టికులర్లీ ఈ రోజు ఏదైతే మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సెక్షన్ 8B 8C కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది మ్యాండేటరీ, కాబట్టి ఆ మ్యాండేటరీ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. ఘోష్ కమిషన్ అప్లై చేసింది, కంటిన్యూ అవుతుందా కాదనేది గవర్నమెంట్ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ కమిషన్. కూడా తప్పట్లేదు, కమిషన్ అనేది పవర్ ఉన్నది పలానా యాక్ట్ ప్రకారం అని చెప్పింది. మళ్ళీ జరపచ్చు, మళ్ళీ నోటీస్ ఇచ్చి జరపచ్చు, దానికి అడ్డం లేదు. అది ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేసింది ఇంత మట్టుకే. రేపు ఏం జరుగుతుంది అనేది అది బేసింగ్ ఆన్ గవర్నమెంట్ డిసిషన్. రిపోర్ట్ అనేది రిపోర్ట్ చెల్లుతుంది ఎంతవరకు ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే, కానీ అది బేస్ చేసుకొని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు.